ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోలో దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడని 5 సంకేతాల గురించి మీకు చెప్పబోతున్నాను. అందులో మొట్టమొదటిది వరుసగా కష్టాలు రావడం. దేవుడు నీ విశ్వాసాన్ని బలపరచడానికి వరుసగా కష్టాలనేది అనుమతిస్తాడు. ఇది బైబిల్ పరంగా చూస్తే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో మనం చూస్తాం. అలాగే రెండవది నీ ప్రార్థనకి ఆలస్యంగా జవాబులు రావటం. దేవుని సమయం ఉత్తమమైనది. ఎందుకంటే మనం అనుకున్న సమయాలలో మన ప్రార్థన, జవాబు అలాగే మనం అడిగినవి పొందుకోలేకపోవడం, రాకపోవడం మనం ఆలస్యంగా చూస్తూ ఉంటాం. కానీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకంటే దేవుడు నిశ్చయించిన సమయం ఎంతో శ్రేష్టమైనది. ఇది హబక్కుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో మనం క్లుప్తంగా పరిశీలించవచ్చు. అలాగే మూడోది చూస్తే ఒంటరిగా ఉన్నట్టు అనిపించటం. చుట్టూ ఎంతమంది ఉన్నా నలుదిక్కులు ఎంతోమంది ఉన్నా మనం ఏదో ఒంటరిగా ఉన్నట్టు, మనల్ని ఎవరు పట్టించుకున్నట్టు, మనకేదో ఒక సింగిల్‌గా ఉన్నట్టు, అంటే మనం ఏదో ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దేవుడు మనల్ని ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టడు. ఒంటరిలో నేర్చుకున్న పాఠాలు చాలా గొప్పవి. అలాగే ఇది బైబిల్ పరంగా చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మనం క్లుప్తంగా గమనించవచ్చు. ఎప్పుడైనా మీరు ఒంటరిగా ఉన్నారా? మీకు ఎప్పుడైనా ఒంటరిగా అనిపించిందా? మీరు అంతమందిలో ఉన్నా కానీ ఒంటరిగా ఉన్నట్టుగా మీరు ఫీల్ అయ్యి ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియపరచండి. ఆ ఒంటరితనంలో చాలా నేర్చుకోవచ్చు. ఒంటరితనం అనేది దేవుడు మనకు దగ్గరగా ఉండే సమయం. ఆ ఒంటరితనంలోనే చాలామందికి దర్శనాలు చూశారు. చాలామంది దేవునిని ఎదుర్కొన్నారు కూడా. ఈ ఒంటరి సమయం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మిమ్మల్ని ఒంటరిగా అస్సలు విడిచిపెట్టడు. కానీ మీరు మాత్రం ఒంటరిగా ఫీల్ అవుతున్నారంటే దేవుడు మీతో ఏదో మాట్లాడాలని, మీతో సమయం గడపాలని అనుకుంటున్నాడని సంకేతం. అలాగే నాలుగవది కష్టాలు ఎక్కువగా రావటం. అలాగని కష్టాల్లోనే దేవుడు నన్ను ఉంచుతాడని కాదు. బైబిల్ పరంగా చూస్తే 1 కొరింథీయులు 10వ అధ్యాయం 13వ వచనంలో మనం దీన్ని క్లుప్తంగా చూస్తాం. దేవుడు ఏమని చెప్తున్నారంటే కష్టాలనేవి ఎక్కువగా ఇవ్వడు దేవుడు. మనిషికి దేవుడు కష్టాలనేది ఎక్కువ ఇవ్వడు. ఏదో ఒక పాఠం నేర్పించడానికి కానీ, లేకపోతే ఏదైనా శిక్షణ కోసమైనా కానీ, దేవుడు ఎగతెగని కష్టాలను మనకు అనుమతిస్తూ ఉంటాడు. వాటిలో దేవుడు ఎక్కువగా మనల్ని తప్పించుకునే మార్గాలకు కూడా మనకు దేవుడు తెలియపరుస్తాడు. బట్ అది మనకు తెలియాలంటే మన ప్రార్థనలో కనిపెట్టాలి. ప్రభువా నాకు ఈ కష్టం వచ్చింది. దీని నుంచి నేను అలా బయటపడాలి. ప్రభువా ఈ కష్టం వచ్చింది. ఇది నాకు ఎందుకు ఇచ్చావు? దీని నుంచి నేనేమి తెలుసుకోవాలి? దీని నుంచి నేనేమి తెలుసుకొని ఏం మార్చుకోవాలి? నేను దీని గురించి ఏమి ఇతరులకు చెప్పాలి? నేను నీ దగ్గర ఏం తెలుసుకోవాలని దేవుని దగ్గర పలుమార్లు మనం ఇలా ప్రార్థించినప్పుడు దేవుడు నీకు ఆ మార్గంలో తప్పించుకునే మార్గాలను తెరవపడేలాగా నీకు మార్గదర్శి అయి నీకు తోడుగా ఉండి నిలబడి నిన్ను నడిపిస్తాడు. ఆ పక్షానే నీ యొక్క కష్టాల నుంచి తప్పిస్తాడు. గుర్తుపెట్టుకోండి, కష్టాల్లోనే ఇప్పుడు దేవుడు ఉంచాడు. తగు మోతాదు మాత్రమే ఇస్తాడు. మనం తట్టుకున్నంత మాత్రమే. మన శక్తికి మించి ఎప్పుడూ దేవుడు ఇవ్వడు. కనుక ప్రార్థనలో ఎక్కువగా బయటపడడానికి, ఏం తెలుసుకోవడానికి, ఏం నేర్చుకోవడానికి, ఏ పాపం ఒప్పుకోవడానికి కష్టం పెట్టాడు అనే సంగతిని మీరు మరొకసారి బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆఖరిది ఐదవది అన్ని మార్గాలు మూసుకుపోయినట్టుగా అనిపించటం. చాలామందికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే కష్టపడ్డప్పుడు కానీ, లేకపోతే ఏదైనా మార్గాల కోసం వెతుకుతున్నప్పుడు కానీ అన్ని ద్వారాలు మూసుకుపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవునిపై ఆధారపడండి. మూసుకుపోయిన ప్రతి ద్వారాన్ని దేవుడు తెరవగలడు. సామెతలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5, 6 వచనంలో మనం చూస్తాం. 5 సంకేతాలు మీలో జరుగుతున్నట్లయితే ఏం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మొదటిది, ప్రార్థనని అస్సలు వెనక వేయొద్దు. ప్రార్థనలో ఎక్కువ గడపండి. ప్రార్థనలో ఎక్కువ గడపటం చాలా మంచిది. అలాగే దేవుని వాక్యంపై ఆధారపడటం. దేవుని వాక్యంపై ఎక్కువ ఆధారపడటం నేర్చుకోవాలి. అలాగే మూడవది వచ్చేసరికి సహనముతో ఎదురు చూడటం. ఈ పరీక్షకి ఈ దేవుడు మనల్ని ఎందుకు ఇంత పరీక్షిస్తున్నాడు, వాటి గురించి మనకేం తెలుసుకోవాలి అని సహనంతో వెతకాలి, సహనంతో చూడాలి. కనుక దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్న ఈ 5 సంకేతాలు గనక మీలో కనిపిస్తున్నట్లయితే వెంటనే మీరు గుర్తించండి, ప్రార్థనలో గడపండి, దేవుణ్ణి మహిమపరచండి. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, జీవంకల దేవా, మీకు వందనాలు. ప్రభువా, మాకు తెలియపరిచిన ఈ 5 సంకేతాల కొరకు మీకు వందనములు. దేవా, ఈ 5 సంకేతాల ద్వారా మేమేమి తెలుసుకోవాలి, ఏమి నేర్చుకోవాలి, ఏమి ఒప్పుకోవాలి మాకు తెలియపరచండి. అలాగే ఈ వీడియోలో ఇచ్చిన సందేశముకై మీకు వందనములు. చూస్తున్న ప్రతి ఒక్క అయ్యా నీ బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా వాళ్ళందరి జీవితాల్లో ఏ ఏ కష్టాలు ఉన్నాయో, ఏ ఏ బాధలు ఉన్నాయో, ఏ అవసరాలు ఉన్నాయో అన్ని తీర్చిదిద్దామని వేడుకుంటున్నాను.
ఈ వీడియోని పూర్తి వరకు చూసిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మరెంతో మందికి ఈ సందేశాన్ని చేర్చలాగా కృపను దయచేయమని, అందరూ ప్రభు ఆశీర్వాదం పొందుకొని సంతోషము, నెమ్మది, సమాధానము, రక్షణను పొందుకున్న కృపను దయచేయమని, త్వరలో రానయ్యన నా దేవా నీకే వందనాలు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కామెంట్ బాక్స్లో ఆమెన్ అని టైప్ చేయండి. మీ ప్రార్థన అంశాలు ఏమైనా ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.